చేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా ఆయన యొక్క వినికిడిలో బలపరిచి నడిపించి ఆదరించుడుగాక. దేవుడు తన పైన తోడై ఉండి మనల్ని బలపరుస్తూ మరొక ఆదివారపు ఆరాధనకు మనల్ని దేవుడు సిద్ధపరిచారు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడు మహోన్నతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రములు. మీ సన్నిధానంలో నిలిచి ఉన్నాం నాయన. ఇదిగోనైనా పాటలతో ఇంతవరకు సహాయం దయచేశారు. అలాగే ప్రతి ఒక్క విషయాల్లో మాకు తోడై ఉండి మీరు మాత్రమే మహిమ పొందుకుంటున్నారని నమ్ముచూ ఉన్నాం. ఇదిగోనైనా నీ మాటలు, నీ గ్రంథంలోని మీ మనసులోని మాటలు మేము ఆలోచిస్తుండగా మా జీవితాలకు వెలుగుకరమైన ఆ మాటలను పరిశీలించే జ్ఞానము, తత్వము, మీ కృపను, మీ ప్రేమను, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును వినుచున్న నీ పిల్లలకును దయచేసి మీరే సహాయాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ, ప్రతి మాట మా హృదయాలకు తండ్రి ఆలోచింపజేసే విధమైన మాటలుగా ఉండేలాగున సహాయం దయచేయండి. ప్రతి మాటను అలవరుచుకునే జీవితానికి అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మీరే నన్ను మరుగుపరిచి తేటగా కనపడమని తండ్రి, అల్పుడు నేను దీనుని నన్ను మీ యొక్క కృపతో కాపాడి నడిపించి శక్తినిచ్చి మాట్లాడించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యెషయా ప్రవచించినది సరియే అని అన్నాడు. లోక గారు రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, యెషయా గారు ఒక మాట చెప్పారట. ఏమని? ఆనాటి ఆ యేసుక్రీస్తు వారు తిరుగుతున్న కాలంలో సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మాటలు. ఏమని? యెషయా గారు రాసి ఆనాటికి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అయితే యెషయా గారి మాటని గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ మాటని మార్కు గారు తన పుస్తకంలో లిఖించాడు. ఏమని? చదువుదాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు, ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు మన జీవితంలో ఏది కోరుకుంటాడో, మనం దేవుడి నుంచి ఏది కోరుకుంటాం? ఆరోగ్యం బాగుండాలనుకుంటాం, జీవితం బాగుండాలనుకుంటాం, సంపాదన బాగుండాలనుకుంటాం, కుటుంబం బాగుండాలనుకుంటాం, పిల్లలు అభివృద్ధి చెందాలనుకుంటాం. ఏదైనా దేవుడి నుంచి మనం కోరుకుంటాం. ఇది సహజంగా కనబడేదే. ఎందుకంటే దేవుడు ఏదో మనకి ఇవ్వాలని ఆశ మనకుంది. ఎందుకంటే ఇవ్వగలిగింది దేవుడు అని మనకు తెలుసు. సరే, మంచిదే. ఇవ్వగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉందని తెలుసు కొంతమందికి, అందరికీ లేదండి ఇది. సరే, అయితే ఎక్కువగా దేవుడి గురించి ఆలోచన కలిగిన మనం దేవునికి ఏమి ఇవ్వగలమనే ఆలోచన మొదట కావాలి. అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది కావాలి. ఎందుకంటే చాలామంది బంధువులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, స్నేహితులకు కానీ, లేకపోతే ఇతర వ్యక్తులకి బాగా ప్రేమించే వారికి ఏదో ఒక కృతజ్ఞత కానుక ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. గిఫ్ట్లు ఇవ్వడం. గిఫ్ట్ అంటే మీకు అర్థం అవుతుంది, కృతజ్ఞత కానుక తెలుగులో. ఎవరికి బాగా ఇష్టమైన వారికి మనం ఏమిస్తాం? కానుకలు ఇస్తుంటాం, ఏదో ఒకటి ఇస్తాం.
ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అది వాళ్ళ బర్త్డే అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక కార్యక్రమం అయి ఉండొచ్చు, వాళ్ళ పెళ్లి రోజు అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఒకటి సందర్భాన్ని అనుసరించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనుషులను ప్రేమించే మనం, మనుషుల్ని ఇష్టపడే మనం, మనుషులకి ఇష్టమైన దాన్ని ఇవ్వడానికి ఆశపడే మనం, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, ఏది కావాలనుకుంటున్నాడు అని ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే దేవుని హృదయం, దేవుని మనస్సును మనం తెలుసుకోగలుగుతాం. మనం తెలుసుకోగలిగితే ఆయనకి దేవుడు ఏదైతే మనల్ని అడుగుతున్నాడో అది ఇవ్వడానికి ఇష్టపడతాం. అసలు దేవుడు ఏమడుగుతాడు? మన దగ్గర ఏముంది? వజ్రాలు ఉన్నాయా? వైడూర్యాలు ఉన్నాయా? గొప్ప బలం ఉందా? గొప్ప జ్ఞానం ఉందా? ఏది అసలు మనల్ని అడుగుతాడు దేవుడు? చాలామంది అనుకున్నారు దేవుడికి ఇచ్చేది ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చి గొప్పగా ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని అనుకున్నారు. దేవుడు పాటలు పాడడంలో, చాలా గొప్ప ఆరాధన చేయడంలో, ఏదేదో సంఘానికి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి దేవుణ్ణి స్తుతించడం అని చెప్పి చేయడాన్ని వీళ్ళేమనుకున్నట్టు మనుషులు దేవునికి ఇస్తున్నాము అనుకున్నారు. ఏంటది? ఆరాధన. అయితే దేవుడైతే ఏది అడుగుతాడో అది ఇస్తే మంచిది. పాటలు అడిగాడా? పాటలు పాడండి, మంచిదే. దేవుడు ఏదైనా ఇవ్వండి అని కృతజ్ఞతగా అడిగాడా? అది ఇవ్వడం మంచిదే. కానీ ఏది అడుగుతున్నాడో తెలియకుండా చేస్తున్నారు. వాక్యం ద్వారా చెప్పింది ఒకటి కనబడుతుంది, సంఘాల్లోకి వెళ్ళి చూస్తుంటే మరొకటి చూస్తున్నాం. వాక్యం ద్వారా చెప్పింది మనుషుల్లో దేవుడు ఒకటి చూపిస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారంటే తమ అనుకున్నట్టుగా, తమకు ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలను ఎక్కడ పెట్టారంటే సంఘాల్లోకి తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళని ఏం చేశారంటే దేవుడికి అనుకున్న దాన్ని పక్కకు పెట్టారు, దేవుడు అడుగుతున్న దాన్ని పక్కకు పెట్టారు. ఒకసారి అసలు దేవుడు ఏం అడుగుతాడో చూద్దాం. మొదటిగా దేవుడు ఏం అడుగుతాడంటే, మొదటి పాయింట్ చెప్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయం కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, దేవుడు అడుగుతున్నది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, బాబ్బా ఏమడిగాడు? ఒక్క మాటలు అడిగేశాడు. ఏంటది? నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. సరిపోద్దండి. ఏమి ఇవ్వాలి దేవునికి? హృదయం. ఎప్పుడు ఇచ్చాం? ఆరాధనకు వస్తున్నాం, సంఘాలకు వస్తున్నాం, దేవుని మాటలు వినడానికి వస్తున్నాం, దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నాం. దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడో పక్కకు పెడుతున్నాం. పాట పాడుతూ ఉంటారు కొంతమంది, ఇతర ఆలోచనలు ఉంటాయి. నేను ఎలా పాడుతున్నానో, ఎలా వాయిస్తున్నారో, వీళ్ళు నన్ను గొప్పగా అనుకుంటున్నారేమో. పాడేవాడు కూడా. అయితే ఆత్మతో సత్యముతో పాడే పాటలు తగ్గిపోయాయి. ఇక్కడ అందుకంటున్నాడు దేవుడు, నీ హృదయం నాకు ఇవ్వు. ఎలా ఇవ్వాలి దేవునికి హృదయం? దేవుడికి హృదయం ఎలా ఇవ్వాలి? కట్ చేసి ఇచ్చేస్తే అయిపోద్దా? జేబులో ఉన్న డబ్బులు తీసిస్తున్నట్టుగా తీసిచ్చేస్తే అయిపోద్దా? లేకపోతే ఒక ఆస్తి అది ఇవ్వడానికి, లేకపోతే ఏదో ఒకసారి ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసేసుకునేలా ఉండేదా? హృదయము దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలంటే, ఒకసారి మనం ఆలోచిస్తే చాలామంది హృదయం అనుసారమైన ఆరాధన దేవునికి చేయరు. పాట పాడతారు, ఎంత బాగా పాడానో అనే ఆలోచనలతో ఉంటారు. కానీ ఆ పాటలో ఉన్న అర్థాన్ని, భావాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ఏది కోల్పోతున్నామో, మన జీవితంలో ఏది కలిగి ఉన్నామో, మన జీవితానికి కావాల్సింది ఏంటో, దేవునికి ఇష్టమైంది ఏంటో, నా పాటలో ఇది నేను కలిగి ఉన్నాను అనే భావపూర్వకమైన పాటలు పాడరు. ఇది చాలా చింతించదగ్గ విషయంగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే దేవుడు అడిగేదానికి దూరంగా పెడుతున్నారు. హృదయం ఉంటుంది, ఒక్కొక్కరికి మంచి హృదయం అనుకుంటుంటారు, కానీ వాళ్ళ హృదయంలో ఎప్పుడు త్రాగుడు, చెడు ఆలోచనలు, వ్యభిచార ఆలోచనలు ఇవే కనబడతాయి. అలాంటి ఆలోచనలు, లోకపు మాటలు, తిట్లు, బూతులు, అవన్నిటిని తీసుకొచ్చి అవన్నిటితో నీ హృదయం ఉండి ఇక్కడికి వచ్చి ఆరాధన చేసావనుకోండి, ఏమాత్రం దేవునికి ఇష్టమైన ఆరాధన అవుతుందా? దేవుడు సంతోషించే ఆరాధన అవుతుందా?
ఏమంటే ఒక్కొక్కరికి బాగా డబ్బు సంపాదించాలి, ఎక్కువ ధన సమృద్ధి చేసుకోవాలి, ఈ ఆలోచన హృదయంతో కలిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతిస్తే ఈ ఆరాధన దేవునికి ఇష్టమవుతుందా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, అందుకే దేవుడు అడుగుతున్నది ఏంటంటే, నీ హృదయం నాకు ఇవ్వు. ఎందుకు? హృదయముతో, అందుకే అన్నాడు కదా, మార్కు సువార్తలో చదివాం మనం. ఏ మాట అది? 7వ అధ్యాయం 7వ వచనం, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. చర్చికి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, సంఘాలకు వెళ్తున్నారు, కూడికలకు వెళ్తున్నారు, దేవుని మాట ఎక్కడ వినబడుతుంటే అక్కడ వెళ్తున్నట్టుగా కనబడుతున్నారు, కానీ వారి హృదయం ఎక్కడుందంట? దూరంగా. దూరంగా ఉండమంటే అర్థం ఏంటి? దూరంగా ఉంటే అర్థం ఏంటి అంటే, హృదయం దూరంగా ఉందంటే కనబడుతున్న వారుగా సన్నిధానికి వస్తున్నట్టుగా వస్తున్నారు, హృదయాన్ని ఎక్కడో పెట్టి వస్తున్నారు. కొంతమంది అప్పుడప్పుడు మనం పిల్లల్ని కానీ, రే బుర్ర ఎక్కడ పెట్టుకున్నారా అంటుంటామే. అంటే వాడు చేస్తున్న పని మీద పెట్టలేనప్పుడు, చేస్తున్న తెమ్మన్నది తేలేనప్పుడు, ఇవ్వమన్నది ఇవ్వలేనప్పుడు ఏమంటుంటాం మనం? బుర్ర ఒక చోట పెట్టుకుని నువ్వు పని చేయొద్దు అంటాం. అవునా? అయితే దేవుడు అందుకనే మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది ఇలాగే ఉన్నారంట, చాలామంది ఇలా ఉన్నారంట. అందుకే దేవుడిని నీ హృదయం ఇవ్వడము అని అంటే, దేవుడికి నీ హృదయం ఇవ్వడం అంటే, సరే నీకు ఇచ్చేసాను నాయన నా హృదయం అని అనుకుని నోటి మాటతో చెప్పేసి ఏదో మామూలుగా అనువేసుకుని స్తుతించేయడము, ప్రార్థన చేయడం కాదు. అందుకే ఒక మాట అంటాడు, చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను చూడండి. ఎలా ఆయన్ని స్తుతించాలి, ఎలా ఆయనకి హృదయం ఇవ్వాలంటే, ఎలాంటి హృదయం ఇవ్వాలంటే, సగము సగము కలిగిన హృదయాన్ని దేవుడు కోరుకోడు. 10వ అధ్యాయం 27వ వచనం, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలి. ఎలా ఇవ్వాలి? హృదయం ఎలా ఇవ్వాలి? సగమేమో నా భార్యకి ఇచ్చానండి, సగమేమో నీకు ఇస్తానండి అంటే కుదరదు. సగమేమో నా పిల్లలకి ఇచ్చానండి, సగం నీకు ఇస్తానంటే కుదరదు. సగమేమో నా పనికి ఇచ్చానండి, నా పనులకి సగం నీకు ఇస్తానయ్యా అంటే కుదరదు. సగమేమో నేను ఇష్టపడే వాహనాల మీదో, నేను ఇష్టపడే వ్యక్తుల మీదో, లేకపోతే నేను ఇష్టపడే ఆస్తుల మీదో, బంగారం మీదో, వీటి మీద పెట్టాను, సగం నీకు ఇస్తానయ్యా అంటే కుదరదు. పూర్ణ హృదయం అందుకే రాశాడు. పూర్ణ హృదయం అంటే దానికి వెలితి లేదు, దానికి కొలత లేదు. ఎంతైతే నీ హృదయంలో ఆలోచనలు ఉంటాయో అవన్నిటినీ పక్కకు పెట్టి దేవునితో నువ్వు అనుసంధానమైన జీవితమే, దేవుణ్ణి ప్రేమించే స్థితే పూర్ణ హృదయంతో. నీ హృదయం ఎలా ఇవ్వాలంటే దేవునికి పూర్ణ హృదయం ఇవ్వాలంట. కొంచెం మాత్రమే ఇచ్చి కొంచెం మనం దాచుకుని ఈ విధంగా ఉంటే కుదరదు అని అంటున్నాడు దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథంలో మన హృదయం గురించి ఒక మాట మాట్లాడతాడు, చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ఇమ్మన్నాడు కదా, మరి ఇచ్చేస్తారా చాలామంది? చూడండి, 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ వచనం 10వ వచనం చూద్దాం. హృదయము దేవుడికి ఏం తెలుసు? దేవుడికి ఏం తెలుసు అండి? మన హృదయం ఎలాంటిదో తెలుసు. కాబట్టి దేవుడేమంటున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు. చూడండి, దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? మానవుని హృదయం. ఆ హృదయం ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్తున్నాడు తన భక్తుని ద్వారా, యెషయా గారి ప్రవక్త ద్వారా. ఏమని? హృదయము అన్నిటికంటే నీ హృదయం నిన్నే మోసం చేయగలిగిన స్థితి ఎవరికి ఉందంటే నీ స్నేహితుడికి కాదు. నిన్ను కూడా మోసం చేసే స్థితి ఎవరికి ఉందంటే నీ బంధువులకు కాదు, నీ భార్యకు కాదు, నీ భర్తకు కాదు,
నీ కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కాదు నిన్ను మోసం చేసే శక్తి ఉన్నది. ఎవరికి? నీ హృదయానికి. ఎందుకనంట? అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించే మానవుడు లేడు, కానీ గ్రహింపి చెప్పగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం దేవునికి ఇయ్యి. కానీ నువ్వు ఇచ్చే హృదయం ఈ మోసాలతో ఇట్లతో నిండుకొని ఉన్నది, ఘోరమైన వ్యాధి కలది, కుళ్ళుంది హృదయంలో. అవన్నిటితో నాకు ఇచ్చానంట్లే. చూడండి, ఎవరికైనా బట్టలు ఇచ్చామనుకోండి, ఫుల్గా మరకలు అయిపోయి అసలు దరిద్రంగా ఉండి శుభ్రం లేకుండా కొంపొస్తున్న బట్టలు ఇస్తాము ఎవరికైనా? బట్టలు ఏమండి? పోనీ ఆహారం పెట్టాలనుకోవడం, ఒక ఆహారం ఏదైనా భోజనం చేయడం రండి అని, అసలు చెడ్డగా ఉండి అసలు బాలేని ఆహారాన్ని ఇతరులకు పెట్టడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. మానవునిగా ఒక మానవునికే మంచిది ఇవ్వాలని కోరుకుంటాను. మంచిది ఇవ్వాలని ఆలోచన నీకు ఉంటుంది కదా. మరి నిన్ను పుట్టించిన, నడిపిస్తున్న, బ్రతికిస్తున్న దేవునికి నీ హృదయము ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకంటున్నాడు, ఆ హృదయంలో వాటన్నిటినీ తీసివేయి. ఎలా తీయగలం? ఎలా తీయగలం? నీ హృదయంలో నుంచి వాటన్నిటిని ఎలా తీయగలం అన్నాడు కదా ఇంతకుముందు. చదవండి అన్నమాట. ఎక్కడ చదవం? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదవం కదా. చూడండి అన్నమాట ఏమంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు. అంటే మన హృదయంలో ఏం పెట్టుకోవాలి? మన హృదయంలో దేనితో నడవాలి? మన హృదయం దేనితో శుద్ధి చేసుకోవచ్చు? ఆయన మార్గములు. అంటే ఆయన మార్గాలు ఏంటో తెలుసా? వాక్యము. నీ నోటితో ఇతరులను వ్యర్థుడా అని అనొద్దన్నాడు. ఏమనొద్దాడు? వ్యర్థుడా అని అనొద్దన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట చూడండి. నువ్వు వ్యర్థుడా వ్యర్థుడా అని ఇతరులని దేవుని దగ్గరికి వచ్చి దేవాదేవానికి స్తోత్రం అన్నావు అనుకో, ఏమవుద్ది? పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. నీ హృదయముతో దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. ఇతరులతో నీ నోటితోనేమో సిగరెట్ కాలుస్తావు, నీ నోటితోనేమో ఈ లోక సంబంధమైన ప్రతి వ్యసనాలు దాంతో తీసుకుంటావు. డ్రగ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. సంఘంలోకి వచ్చి లేకపోతే చర్చికి వచ్చి ఏం చేస్తారు? పాటలు పాడేస్తారు. ఏం పాడాడురా పాట, దేవుడు అంటాడంటారు. ఇలా చాలామంది అంటుంటారు, మంచిగా పాడారు అనుకోండి, వినడానికి బాగుంది అనుకోండి, చాలా బాగా పాడవయ్యా అంటారు. కానీ దేవుడు విన్నాడంటారా పాట? హృదయం ఏమో ఇట్ల మీద పెట్టుకొని ఇక్కడికి వచ్చి పాట పాడితే అది విన్నాడంటారు. ఆయన ఇన్ని సంతోషించాడంటారా? నీ మార్గములో నడవడం, దేవుని మార్గముల ప్రకారం మన హృదయాన్ని పెట్టుకోవడం, వాటిలో నడవడం, వాటితో అనుసంధానంగా జీవించడం దేవునికి మన హృదయం ఇవ్వడం అంట. ఒక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు ఒక భక్తునితో మాట్లాడుతూ అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ పేతురు గారు చెప్తున్నాడు, నీ హృదయం ఎలాంటిది? సరైనది కాదు. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. అయితే ఏ పాలు పంపులు లేవు? ఏదైతే దేవుని కార్యాలు ఉన్నాయో లోకంలో, ఆ కార్యాల్లో నేను డబ్బు ఇచ్చేస్తానండి, మీరు కార్యం చేసేయండి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని అంటే, నీవిచ్చే ఆ కానుక దేవుడికి, అలాంటి కానుక దేవునికి ఇష్టం కాదు. నీ హృదయంలోనేమో నీకున్న వాటి మీద బాగా తపన కలిగి ఉంటావు, వాటిని పెంచి పోషించుకోవాలి, లేకపోతే నా జీవితమే బాగుండాలి, నేను మాత్రమే ఉన్నతంగా కనబడాలి అని అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, అలాంటి మనస్తత్వాన్ని అంటున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వలేనప్పుడు నువ్వు నన్ను స్తుతించినట్టు కాదు, ఆరాధించినట్టు కాదు. సంఘానికి వచ్చి కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఏదో మనసేమో ఒకచోట ఉంటుంది, పనేమో ఒకచోట ఉంటుంది, ఆలోచన ఒకచోట ఉంటుంది. ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉంటారు, లేకపోతే దేవుని స్తుతిస్తున్నట్టుగా చేతులు పెట్టేస్తారు, చప్పలు కొట్టేస్తారు, పాటలు పాడేస్తారు. కానీ దేవుడు ఆ వారితో అంటున్నాడు, నీ హృదయం నాకు
దూరంగా ఉంది, నాకు ఇవ్వట్లేదు నువ్వు. ఆయన కోరుతున్నది మొట్టమొదటిగా ఏంటంటే మన జీవితాల్లో మన ఆస్తుల గురించి అనలా. మొదటగా మన ఆస్తులు అడగట్లా. మనకున్న డబ్బు లేకపోతే మనకున్న సామర్థ్యము మనకున్న గొప్పతనం పట్టుకొచ్చి ఆయనకి ఇవ్వమని అంటలా. వీటన్నిటిని బట్టి మనం ఆలోచించగలిగితే వీటికంటే ముందు నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం. నీ హృదయం భక్తునికి ఎలాంటి హృదయం కలిగి ఉంటాడో దేవుడు ఆ భక్తుని హృదయంలో నుంచి ప్రపంచానికి కనబడతాడు. అంతేనా? ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ మంచి వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేయబడతాడు? కొనియాడబడతాడు. అతను చేసే మంచి పని దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని తరపున చేయగలిగితే. ఇప్పుడు మనం మంచి పని చేయాలని ఎలా చేస్తుంది? మనకి దేవుడు చెప్తే కానీ తెలీదు. అవునా? ఏమంటే లోకంలోకి వచ్చి అన్నీ తెలిసిపోయినాయి మనకి. ఎప్పటికీ కొన్ని తెలియకుండా ఉన్నట్టుంటాం. కొన్ని మనకి ఎలా తెలుస్తాయంటే దేవుని వాక్యం ద్వారా. అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. ఎలా తెలిసినాయి మనకి ఇవి? ఎలా తెలిసినాయి? మొదటగా మనం అనుకుంటాం మన లోక తల్లిదండ్రులు చెప్పారు అనుకుంటాం. మరి లోక తల్లిదండ్రులకు ఎలా తెలిసి? వాళ్ళ నాన్నలు చెప్పారు. వాళ్ళ నాన్నలకు ఎవరు చెప్పారు? ఎక్కడో ఒక చోట దేవుని మాట ప్రారంభమై మాత్రమే మనుషుల్లోంచి వస్తుంది. ఈరోజు మనల్ని బలపరచాలంటే ఆ మాట దేవుని వాక్యంలోంచి మనం చూసుకోవాలి. అందుకే అంటున్నాడు ఒక వ్యక్తితో, నువ్వు నీ హృదయం దూరంగా ఉంది దేవునికి, మాతో అంటే సంఘంతో పాలు పంపులు లేవు. హృదయాన్ని దూరంగా పెట్టి దేవుని స్తుతించడానికి సంఘానికి వచ్చిన వారి హృదయం దేవుడు ఇష్టపడట్లేదు. అలాంటి హృదయాన్ని కావాలనుకోవట్లే. నువ్వు రాకపోయినా మంచిది అంటాడు. నిజంగా అలా అంటే ఒకవేళ దేవుడిని అడగగలిగితే, మనల్ని అడగమనుకోండి మనం వేరే అమ్మ మానొద్దమ్మా అంటాం. కానీ దేవుడైతే అంటున్నాడు, నీ హృదయం దూరంగా ఉండి నీ సన్నిధానానికి వస్తే ఏమాత్రం లాభం నీకు లేదు, నాకు అంతకంటే లేదయ్యా అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవద్దు అని 17వ వచనం చెప్తాడు. వారైతే అంధకారమైన మనసు గలవారే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ మనసు దూరం పెట్టుకుని సన్నిధానానికి వచ్చేస్తున్నారు. మనసేమో వేరే వాటితో పెట్టుకుంటున్నారు. నీ హృదయం నాకేమని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మీ అందరితో కాదు, నాతో పాటు కూడా అడుగుతున్నాడు దేవుడు, నీ హృదయం ఎక్కడుంది? ఎవరో ఒక ఆయన అంటాడు, హృదయం ఎవరో చుట్టూ తిరుగుతుంది అన్నాడు పాటలో. ఆలయాల చుట్టూ కాదు నీ హృదయం ఉండాల్సింది, వస్తువుల చుట్టూ కాదు నీకు ఉండాల్సింది నీ హృదయం. నీ యొక్క ఘనతల మీద, నీకున్న డబ్బు మీద, నీకున్న ఆస్తిపాస్తుల మీద కాదు నీ హృదయం ఉండకూడదు. అలాంటి హృదయం నీకుండి నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతిస్తే నీ హృదయం నాకు వద్దు అంటాడు దేవుడు. నీ హృదయం ఎక్కడుందయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు మీ హృదయం ఎక్కడుంది? ఇప్పుడు మనం వింటున్నా మన అందరిలో మీ హృదయం ఎక్కడుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వింటున్న దేవుని మీద ఉందా? వచ్చిన దేవుని స్తుతించడానికి వచ్చిన దేవునిపై ఉందా? లేకపోతే ఇతర విషయాల మీద మీ ఆలోచనలు ఉన్నాయా? ఇక్కడ వినబడుతున్న మాటల మీద ఉందా? లేకపోతే వేరే తలంపులు నా ఆలోచనలోకి వచ్చాయా? ఈ సన్నిధానంలోకి వచ్చాను, కూర్చున్న సమయం నుంచి తిరిగి వెళ్ళే సమయం వరకు కూడా నా ఆలోచనలు ఎవరితో ఉన్నాయి? నా దేవునితోనా లేకపోతే లోక సంబంధమైన విషయాలతోట? ఒకవేళ లోక సంబంధమైన విషయాలతో నువ్వు ఇక్కడికి వచ్చున్నావు అనుకో, నీ హృదయం ఎక్కడుందంటే నాకు దూరంగా ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యం ఎంతవరకు వెళ్ళగలదో తెలుసా మనల్ని శుద్ధీకరించడానికి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము
సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. మీరు ఎప్పుడైనా మాంసం కొట్టేటప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏ మటన్ షాప్ అయినా చికెన్ షాప్ అయినా, చికెన్ కాదు కానీ మటన్ గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఎక్కువగా మానవ సంబంధమైన వాటికి ఈ శరీరానికి దాంట్లోంచి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కత్తి నరికేటప్పుడు ఆ కన్నను కొట్టేటప్పుడు కత్తి ఏమీ బెదరదండి, బలం కూడా ఉపయోగించక్కర్లేదండి. కానీ మూలుగు కొట్టినప్పుడు ఏం చేస్తారో తెలుసా, దాన్ని సెపరేట్గా కొడతారు. మీరు చూస్తారో లేదో, దాన్ని ప్రత్యేకంగా కొంచెం బలం అందించి కడతారు. ఎందుకు? అది కొంచెం బలంగా ఉంటుంది. అయితే దేవుని మాట మన శరీరంలోకి వెళ్ళాలి తెలుసా, మూలుగును కూడా విభజించి వెళ్తుందంట. మూలుగును అంటే మనకు తెలీదు, నా మూలుగుని విభజించేనంత మట్టుకు వాక్యం వెళ్తుందని నాకు తెలీదు, మీకు తెలీదు. కానీ వెళ్ళగలిగే శక్తి దేవుని మాటకు ఉందంట. అందుకంటున్నాడు, చదవండి మళ్ళీ ఆ మాట. ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఏంటది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. సజీవమై అంటే బ్రతికి ఉండేది, ఎప్పుడు జీవించి ఉండేది. బలము గలదై అంటే ఎంత బలం తెలుసా? మానవుడు అందించలేనంత బలం, మానవుడు తట్టుకోలేనంత బలం, మానవుడు ఆలోచించలేని బలం. ఎందుకంటే బ్రతుకుండగా కూడా, మాట్లాడుతుండగా కూడా, ఆలోచిస్తుండగా, చూస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యం వచ్చి మూలుగులో నుంచి వెళ్తుందంటే ఎంత శక్తి ఉండాలి, దానికి ఎంత బలం ఉండాలి, వాక్యానికి అంత బలము కలిగిద్దంట. అందుకే దానికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగావు అనుకో, ఏమవుతావు తెలుసా? దేవుని ఎదుట నీ హృదయం ఆయనకి ఇవ్వగలుగుతావు. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని మాట పెట్టుకుంటావో చెడు నడతలు నడవో. ఎప్పుడైతే దేవుని మాట నిన్ను అవలంబించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో చెడు విషయాలకు నువ్వు దగ్గర అవ్వవు, దూరంగా ఉంటావు. ఎవరైతే చెడు విషయాలకు నన్ను బలోపేతం చేస్తున్నారో వాటిని కొంచెం దూరపరుచుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అదేం చేయగలుగుతుందంటే కీళ్లను, ప్రాణాత్మలను, ప్రాణమును ఆత్మను కూడానంట. ప్రాణాత్మలను, కీళ్లను, కీళ్ళంటే మూలుగును. అసలు ఏది విభజించడానికి దేవుని వాక్యం ముందు ఏది సరిపోదంట. అలాంటి వాక్యం నీ హృదయంలో పెట్టుకుని నీ జీవితం కొనసాగిస్తూ అప్పుడు నీ హృదయం ఇవ్వాలి. ఇవన్నీ లోకంలో విషయాలన్నీ పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఆ కాసేపే దేవా అడిగేసి అడుగుతున్నప్పుడే ఉంటే కుదరదు. దేవుడు నీ నుంచి కోరుతుంది ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఏంటి అడుగుతున్నాడు చెప్పండి అందరూ? ఏమడుగుతున్నాడు? మళ్ళీ చెప్పండి. హృదయం అడుగుతున్నాడు. మనందరూ హృదయం ఇస్తున్నాం లేదు, మనం ఆలోచిద్దాం. రెండవ విషయం చూద్దాం. రెండవది ఏంటో తెలుసా? సమయం. దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? సమయం. ఎక్కువగా ఇతరులకు, మన కుటుంబానికి, మన పనులకు ఏం పెట్టుకుంటామో తెలుసా? సమయం. ఏమంటే నిజమే, ఆదివారం వచ్చేసరికి లేట్ అయింది ఏంటమ్మా ఆరాధన కన్నా అనుకోండి, డ్యూటీకి లేట్ అవ్వరు, పనికి లేట్ అవ్వరు, లేకపోతే ఇతరమైన మానవ సంబంధం ప్రతి దానికి లేట్ అవ్వరు. రావాలంటే ఒకవేళ 10 నిమిషాలు ముందు బయలుదేరదాం, ఎందుకని మంచిది. దేనికి? డ్యూటీకి. బస్సు పంచర్ అయిపోతే, లేకపోతే బండి ప్యాచ్ పడిపోతే, పెట్రోల్ అయిపోతే ఏమి చేస్తాం? అప్పుడు ముందు వెళ్ళిపోదాం. ఇతర సంబంధమైన లోక సంబంధం ప్రతిదానికి ముందే పరిగెడతాం. ట్రైన్కి వెళ్ళాలంటే ముందు వెళ్తాం, అరగంట ముందు ఉంటాం. ఫ్లైట్కి వెళ్ళాలంటే ఏకంగా 3 గంటల ముందు వెళ్తాం. ప్రయాణానికి లోకంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సమయం ఉన్నతంగా పెడతాం. అసలు అవన్నీ నడిపించాలంటే ఎవరు నడిపించాలి? నీ దేవుడు, నువ్వు నమ్ముతున్నవాడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు, నువ్వు కొనియాడుతున్నవాడు ఆయన. వాటికైతే సమయం ఇస్తాం. కానీ దేవుని సన్నిధికి రావాలనుకోండి, పాటలు పెట్టారా వెళ్దాం, పాటలు పెట్టారు కాబట్టి పర్వాలేదు, పాస్టర్ గారు బతుకున్నట్టే. ఏంటది? అర్థమవుతుందా? అంటే ఈరోజు ఆరాధన ఉంది, మరి పాస్టర్ గారు బతుకుంటేనే కదా ఆరాధన నడిపించేది. ఇలాంటి ఆలోచనలు. పాటలు వేశారు, పర్వాలేదు, మంచిదే, వెళ్దాం. పాటలు అయిపోయి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనే కదా వెళ్దాం, ప్రార్థన
ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్దాం. పాటలు నేను సింగర్నా ఏంటి పాటల లైన్కి వచ్చేయడానికి? ఏంటది? నేను ఏమైనా సింగర్నా పాటల లైన్కి రావడానికి? నేను పాడితేనే ఆరాధన జరుగుతుందా? వద్దాంలే, నాకు బోల్డ్ పనులు. ఏ పనులు? లోకంలో ఉన్న పనులు. అసలు దేవుడు నీకు అనుమతి ఇవ్వకపోతే నీ పనులు జరుగుతాయా? అసలు ఇందాక ఆలోచించండి. ఆ పనులు చేయడానికి నీకు నీ ఆత్మ ఈ శరీరంలో ఉంచకపోతే ఆ పని నీకు జరుగుతుందా? అసలు వెళ్తావా? ఆలోచించండి. సమయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం. అందుకే ప్రాముఖ్యత సమయానికి ఇవ్వాలి. మనం ప్రతిదాని విషయంలో సమయం ప్రాముఖ్యం ఇస్తాం. ఇతరుల విషయాల్లో, ఇతర సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన ప్రతిదానికి సమయం ఇస్తాం. కానీ అసలైన దానికి సమయం ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటాం. చెప్తాలే పాస్టర్ గారు, ప్రారంభిస్తాడో వాక్యం చెప్పి మధ్యలోకి వెళ్దాం. ఆయన పాటలు పాడిన తర్వాత ఎందుకంటే ఆ పాటలని పాడతానండి, పాటలు అయిపోయినాక వెళ్దాం. వాక్యం చదువుతారు తర్వాత, ఆ వాక్యం అయినాక వెళ్దాం. ఎందుకంటే నన్ను పిలుస్తాడేమో మళ్ళీ వాక్యం చదవమని. అబ్బాయి తర్వాత వెళ్దాం. ఆ వాక్యం కూడా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మైక్ కట్టుకున్నారు ఇంకో గంట వరకు వదలరు. ఆ గంట దాకా కుర్చీలు వచ్చేయచ్చు అని పాస్టర్ గారు చెప్పిన మొదలెట్టిండి ఆయనకు వచ్చేవాళ్ళు కొంతమంది. ఏమి ఇవ్వట్లేదు తెలుసా? దేవునికి సమయం ఇవ్వట్లే. చూడండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దామా. దేవుడు ఒక మాట అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏం చూసుకోవాలి? దినములు చెడ్డవి గనుక. దినంలో చెడ్డవి ఎందుకంటున్నాడంటే దినములో నివసిస్తున్న వ్యక్తుల గురించి అని మీరు ఒకసారి విన్నారు. సమయమును పోనివ్వక, ఇక్కడ మనం ఫ్రీజ్ అవ్వాలి. ఏం పోనివ్వకనా? సినిమాకి వెళ్ళాలనుకోండి, 3 గంటల సమయం వేస్ట్. దానివల్ల నేర్చుకునేది ఏంటి? నువ్వు ఏం లేదు, డబ్బులు లాస్ తప్ప. అంతేనా? ఇంకా ఒక క్రికెట్ మ్యాచ్ వస్తున్నాం అనుకోండి, ఎంత సమయం? సుమారుగా 6 గంటల 5 గంటలు. 5 గంటల సమయం దేనికి పెడతావు? రే 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 ఆడెంత కొట్టాడురా, ఈడు ఎంత కొట్టాడురా, అరే రే ఆడు అవుట్ అయిపోడు ఎప్పుడైనా. ఏం మాటలు ఇవన్నీ? లోక సంబంధమైనవే. అసలు వాడు కొడితే ఒక 6 కొట్టాడు అనుకోండి, నీకు వచ్చే 10 పైసలు లాభం లేదు. ఇంకా నీ ఏ లాసు? నువ్వు చూస్తావు, నెట్ పోద్ది, కరెంటు బిల్లు పోద్ది, టీవీ టైం వేస్ట్, నీ పనులన్నీ ఆగిపోతాయి. రే నేను ఈరోజు రానరా. ఎందుకు? క్రికెట్ ఆస్ట్రేలియాకి ఇండియాకి ఉందిరా, పాకిస్తాన్కి ఇండియాకి ఉందిరా. ఏం రావు? పని కూడా డ్యూటీ మానేస్తావు. మరి సంఘానికి ఈరోజు రాకుండా మానేస్తాకి ఏదైనా అడ్డు ఉందా అంటే, అబ్బాయి చిన్న తలపోటు వచ్చింది అనుకోండి, చిన్న తలపోటే ఏం కాదు. ఏదన్నా గుర్చుకుంది అనుకోండి, కాలింది అనుకోండి, ఇంతే కాలింది అనుకోండి, కాలిపోయిందండి పాస్టర్ గారు ఎందుకు రాలేదు చర్చికి. దేనికి కాలిపోయింది? ఎంత అమ్మా అంటే, పోనీ ఏ చెయ్యి ఎంత కాలిపోయింది అంటే, లేదు ఏళ్ళు ఎక్కడో సుతకాలింది, అది కూడా అన్నమారుస్తున్నప్పుడు అంట. ఒక ఆవిడ కాళ్ళు లాగేస్తున్నాయండి, పాస్టర్ గారు దేవుని టైం ఇవ్వలేకపోతున్నానండి. అదే తర్వాత రోజు పెళ్ళికి పక్కన కూర్చుంది భోజనం టైంలో. ఏంటంటే సమయం దేనికి ఇవ్వలేదు? దేవుని సంధానికి ఇవ్వలేదు, పెళ్ళికి ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు బాధపడతారండి. ఎవరో నేను పిలిచిన వాళ్ళు. మరి దేవుడు అంటే దేవుడు అంటే లెక్కలేదన్నట్టుగా కనబడుతుంది. అందుకే సమయం జ్ఞానుల వలె మనం ఏం చేయాలంట? సద్వినియోగపరుచుకోవాలంట. దేనికి టైం ఎక్కువ పెట్టాలి? నన్ను బ్రతికిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి టైం ఎంత ఇవ్వాలి? 52 వారాలు కదా సంవత్సరానికి. సంవత్సరంలో నిద్రపోవడానికి సుమారుగా ఎంతకాలం పెడతామంటే 6 నెలల కాలం పెట్టేస్తాం. 6 నెలల కాలం దేనికి పెడతాం? నిద్రకి సమయం. ఇంట్లో నిద్ర అవుతారు, వీధిలోకి వచ్చి కూడా ఏది సందర్భాల్లో కూడా వెళ్ళిపోతుంటుంది మనసు. ఎక్కడికి? అబ్బాబ్బాబ్బా ఇక్కడికి వస్తే ఇంకా దారుణం. సంఘాలకు వచ్చినప్పుడు సాతాను పక్కనే ఉండి ఎప్పుడు కూడా మన అమ్మ నాన్నలు కూడా అంత జోలు కొట్టరు. కొడుకో నాయన పాట పాడుతుంటుందేమో, ఎలా వచ్చేస్తుందో నిద్ర. ఎప్పుడు? దేవుని మాట వింటున్నప్పుడు. ఎందుకని? అబ్బాయి మన పక్కనే ఆడు ఉంటాడు, మీకు తెలీదు, నన్ను జోలపుడుతున్నాడు, నువ్వు పక్కండు, నేను దేవుని మాట వింటున్నాను అని ఆలోచన మన మైండ్లో బెదిలింది అనుకోండి, నిద్ర రాదు. ఇంకా సమయం
దేవునికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒక్కనినొకడు హెచ్చరించుచు. చాలామంది ఏం మానేస్తున్నారన్నాను? దేవుని సన్నిధానానికి. ఎందుకు మానేస్తున్నారు? ఏమండి, అక్కడికి వెళ్ళమనుకోండి, చర్చికి పాటలు పాడుతుంటారండి. అలా ఉందా పోనీ? ఇక్కడ ఒక్కొక్క సంఘాలు ఎలా ఉన్నాయండి, వాళ్ళ ఆరాధన మానేయడానికి సాకులు ఎలా ఉంటాయో తెలుసా? ఎక్కువ పాటలు పాడేస్తున్నారండి అంటాడు. ఇతను అక్కడికి వెళ్ళి, ఏమండి సరిపోద్ది, ఇంకా వాక్యానికి టైం ఏముందని చెప్పలేడు. అర్థమవుతుందా? ఇతను ఏం చేస్తున్నాడంటే బలహీన పడిపోతున్నాడు. ఇతనికి కావాల్సింది ఏంటో, దేవుడు చెప్తుంది ఏంటో తెలుసు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడలేడు. వాళ్ళ మీద నిందేసి ఇతను ఏం చేస్తాడు? మానేస్తాడు. ఒక ఆయన అంటాడు, నాకు ఆరోగ్యం బాగాలేదండి అంటాడు. ఒక ఆయన, నాకు ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయండి అంటాడు. ఒక ఆయన, నా ఉద్యోగం చదువుకుంటున్నానండి. ఒక ఆయన జరిగిన సందర్భం చెప్తున్నాను. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంట. క్లాసులకు వచ్చేవాడు ఆయన. సన్నిధానం గురించి పక్కకు పెట్టండి, సన్నిధానం కూడా వచ్చేవాడు ఓ చోట. జరిగిన సందర్భమే. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ కంటెంట్ అవ్వాలి, నేను బీఈడీ కొట్టాలి అని చదివాడు. క్లాసులు మానేశాడు, బైబిల్ క్లాసులు. సంఘానికి మానేశాడు. ఏమైపోయాడు రా అంటే, ఫోన్ చేస్తే ఎప్పుడన్నా, అయ్యా నాకు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. సరే, దేవునికంటే నీకేది ముందు? ఏం పెట్టావు? ఒక పరీక్షను పెట్టు. అప్పటికే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైంది పరిస్థితి? ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా ఉన్నతంగా వెళ్ళాలనుకుంటున్నాడు. దానికి ఏది పనంగా పెట్టాడు? దేవుని సమయాన్ని పెట్టాడు. లోకంలో తనకున్న సమయం పెట్టాడంటే పర్వాలా, సన్నిధానం కూడా మానేసి సమయం పెట్టేశాడు. మహా అయితే 2 గంటలు కూర్చుంటాం, 3 గంటలు కూర్చోగలుగుతాం. అంతకు మించి సన్నిధానంలో కూర్చోరు కూడా ఎవరను. ఈ టైం కూడా దేవుడికి ఇవ్వకపోతే తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి ప్రిపేర్ అయిపోయాడు, వెళ్ళి రాశాడు, ఎగ్జామ్స్ కూడా జరిగిపోయి రిజల్ట్ వచ్చేసినాయి, పాస్ అవ్వలేదు. నువ్వు సమయం పెట్టావుగా, మరి దేవుని సమయాన్ని దొంగిలించి కూడా నువ్వు సమయం పెట్టావు కదా. ఏది నీ సాధింపు? ఏది నీ సత్కార్యం? అందుకే అంటున్నాడు దేవుడు, సమయం పెట్టకుండా దేవునికి నువ్వు ఏది దేవునికి ఇవ్వాలనుకున్నా జరగదు. అసలు దాన్ని పక్కకు పెట్టేయండి. ఇంకా వేరే విషయాలు అయితే దేవుడు అంటున్నాడు, ముందు నాకేమి ఇవ్వాలంటే నీ హృదయం ఇవ్వాలి, రెండవదిగా నీ సమయం ఇవ్వాలి. నీ సమయం. నిజంగా మనం ప్రార్థన చేస్తాం, దేవుడు వింటాడా? మామూలుగా ఆలోచించండి. మనం గొప్పలమా? వింటాడా? తలవల్చండి అమ్మా, తలవపండి. వింటాడా? వినరా దేవుడు మన ప్రార్థన చేస్తే? సరే, మన ప్రార్థన ఎందుకు వినాలి? మనం అంత గొప్పలమా? ఆలోచించండి. సరే, మనం ఒక్కడమే ప్రార్థన చేస్తున్నామా? ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటే నీ ప్రార్థన కూడా దేవుడు ఎందుకు వినాలి? ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? వింటాడు అని. వింటాడు అనుకుంటున్నాం, కరెక్టే, వింటాడు కూడా. కానీ ఇంతమందిలో కూడా నిన్ను గుర్తించడానికి నీ స్థానం ఎలాంటిది? నువ్వేమైనా గొప్పడు అని గుర్తిస్తున్నాడా? కాదు. దేవుడు సహజంగా మానవ మాతృల మీద ఆయనకి ఏముందంటే ప్రేమ ఉంది కాబట్టి వింటున్నాడు, అంతే తప్ప నీ గొప్పతనం ఏం లేదు. మరి నువ్వు దేవునికి సమయం ఇవ్వడంలో నిన్ను గుర్తిస్తున్నప్పుడు ఎంతోమంది గుర్తిస్తున్న వాటిలో నిన్ను కూడా గుర్తిస్తున్నాడు దేవుడు. నిన్ను పక్కగా పెట్టట్లేదు. అవి ఎమ్మెల్యే గారు ప్రార్థన చేస్తున్నారు, ఎంపీ గారు ప్రార్థన చేస్తారు, పెద్ద సేవకుడు ఒక ఆయన ప్రార్థన చేస్తారు, ఆయన తింటాడు, నువ్వు ఆగరా అని అన్నాడా? నీదెన్నో అతను తింటానంటాడా? అండో. ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడంట. ఆయనకున్న గొప్ప ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు కావాలి. నువ్వేమనుకుంటావంటే నా సమయం నా పనులకి ముందుగా పెడతానయ్యా, ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత వస్తాను. ఎప్పుడు తగ్గిపోయిన తర్వాత నువ్వు వాళ్ళ దేవుని దగ్గరికి రావు. అనారోగ్యం పోయిన తర్వాత వస్తానండి. కొంతమంది సన్నిధానంగా అంటారు, అనారోగ్యం తగ్గిపోయినాక వస్తానండి. నల్లలేని వాళ్ళు లేవలేని వాళ్ళు అంటే పక్కకు పెట్టనమ్మా. చిన్న అనారోగ్యాల గురించి మాట్లాడుతున్నాను. ఒక మాదిరి అంటే ఇంట్లో కూర్చుని వినడానికి నడవడానికి ఏం పెడుతున్నామో ఆ నడవడిక
సన్నిధానంకి వచ్చి కూర్చోవడమే. మనం ఏం పని చేయం. పని చేస్తారా? ఏమైనా పని చేస్తున్నారా? సన్నిధానంకి వచ్చి ఏం చేయరు, కూర్చుంటారు, వింటారు. వినడం కూడా దేవుని మాట, నా మాట ఇంకొకరి మాట కాదు. ఏమి ఇవ్వట్లేదు తెలుసా? సమయం ఇవ్వట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సమయాన్ని మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దాన్ని ఏం చేయాలంట? ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి? విషయం ఏంటి చెప్పనా? రాబోయే కాలంలో సద్వినియోగం చేసుకుందామన్న అవకాశం ఉండదు. ఎందుకు? యాకోబు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం, 4వ అధ్యాయం. అందరికి అర్థమవుతుందండి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించమని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో తెలుసా? టైం దేవునికి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రేపేం జరుగుతుందో మనకు తెలీదు. రేపు జరగబోయే దాన్ని ఉద్దేశించి ఆలోచించగలిగే సామర్థ్యము ఈ మానవ మెదవుడికి లేదు. అప్పుడు దాకా బాగానే ఉన్నాడండి. ఏమయ్యాడు మరి? ఏమైందో తెలియదు, పడిపోయాడండి, కుప్పకూలిపోయాడు. సమయం ఎవరిది? రే నా టైం వచ్చిందా చెప్తాను రే అంటాడు ఒక్కొక్కడు అంటాడు, నా టైం వచ్చిందా నీ పని చెప్తాను. నీ టైం ఏంట్రయ్యా? ఆ టైం ఇచ్చింది నీకు దేవుడు బ్రతకడానికి. లోకంలో నీకు ఇచ్చింది టైము దేవుడు. ఆయన ఇచ్చిన టైంలో ఆయన్ని వెతికి నువ్వు వెళ్ళకుండా నీ ఇష్టానుసారంగా జీవించి తర్వాత ఏమవుతుందో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట మాట్లాడుతుంది, 9వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రసంగి గ్రంథం. ఎలాంటి టైం వస్తుందో తెలుసా? ఈ మాట ఎక్కువగా చనిపోయిన ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. మనకి ఆ మాటలు మనకు అర్థం కావు. అప్పుడు కొంతమంది చాలామంది అనుకుంటారు, ఎప్పుడు ఈ వాక్యము వాళ్ళు చదివేదే కదా, అంటే ఎవరో పాస్టర్ గారు ఈ మాట చదువుతారు అని అనుకుంటారు. కానీ ఈ మాటలో ఒక అర్థం ఉంది. ఈ మాటలో ఒక భావాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడని సేవకులు అక్కడ మాట్లాడతారు. ఏంటో చదవండి అన్నమాట. మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే. రాకముందే? దుర్దినములు రాకముందే. అంటే వస్తుందా? దుర్దినాలు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పటికీ వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంగతులు సంవత్సరములు రాకముందే. ఎప్పుడు వస్తాయి? వీటి యందు నాకు సంతోషం లేదు అనే జీవితకాలం ఎప్పుడు వస్తుంది మనిషికి? వృద్ధాప్యం. ఈ అధ్యాయం అంతా చదివితే అదే కనబడుతుంది మీకు. వృద్ధాప్యంలో వచ్చే బాధలేంటో, వాటి వల్ల వచ్చే నష్టాలేంటో, ఆ టైంలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి కూర్చుందామన్నా కూడా నువ్వేం చేయలేవు, నడవలేవు, కీళ్ళు లాగేస్తాయి, బాధలు పడిపోతావు. ఆ టైం రాకముందే నువ్వు కనుక్కో చెప్తున్నాడు ఇక్కడ. తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటికి అమ్మకముందే. ఏంటి చీకటి? అయ్యా ఏమైంది? వయసు పెరుగుతుంది కదండి, కనపడలేదు. చీకటి దేనికి కమ్ముతుంది? సూర్యచంద్ర నక్షత్రాలు అంటే ఏంటి? నీ శరీరంలో నీ కళ్ళు. ఏంటది? కనబడవు. ఏమి? చీకటి కమ్మకముందే. వాన వెలిసిన తరువాత మేఘంలో మరలా రాకముందే. అసలు దేవుడు అంటున్నాడు, అసలు వయసుకు వచ్చినా కాదు బాబు, నీ బాల్య దినంలో ఉందే తెలుసుకోరా అంటున్నాడు. నీ బాల్య దినంలో ఉందే తెలుసుకోరా అంటున్నాడు. టైం ఇవ్వడం దేనికి? టైం అంటే, సమయం అంటే చాలా గొప్పదండి లోకంలో. అందుకే పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, వెళ్ళిపోయిన కాలం మళ్ళీ తిరిగి రానిది. ఆ తీపి గుర్తులు చాలా బాగుండేయండి అంటారు చాలామంది. ఇప్పుడున్న కాలం కూడా చాలా విలువైందే. ఎప్పుడైతే నువ్వు లేవలేని పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే నువ్వు మాట్లాడలేని పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే నువ్వు చూడలేని పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే నీ పని నువ్వు చేసుకోలేని పరిస్థితి వస్తుందో, అప్పుడు నీకు సమయం విలువ అర్థమవుతుంది. అప్పటి వరకు ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాడు దేవుడు. పలానా రోజు చనిపోతా అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఉదాహరణ చెప్తున్నాను. పలానా రోజుల్లో, పలానా కాలంలో, పలానా సంవత్సరంలో చచ్చిపోతున్నావు అన్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? అప్పుడు అన్నీ కూడా రాసి పెట్టేసుకుని, అన్నీ సర్దేసుకుని, నువ్వు సంపాదించింది ఏం చేసింది అన్నీ కూడా కూడగట్టి, ఏది చేయాలనుకున్నావు అది ఇచ్చేసి నువ్వేం చేస్తావు? రెడీగా ఉంటావు.
అవునా అవునా కదా? దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవు కదా, నీ బాల్య దినములంతా తెచ్చుకోవాలన్నాడు. ఇప్పటికీ కూడా వద్దు. దేవుని గురించి ఎందుకు వెళ్ళండి, మనం అంత వాక్యం ఏమింటాం అంతసేపు, ఏదో పాట పాడేసి ఆమెను అనేసి అల్లిలు వేసి చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్ది. ఏదో కానుక అలా పాడేసి ఎలా అయిపోయింది జీవితం? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నారు. అసలు టైం, నీ టైం దేవుడు దొంగిలించాలనుకోండి, నీ టైంని దేవుడు కట్ చేయాలనుకోండి, సెకండ్లో జరుగుతుంది. ఎందుకంటే టైం అనేది నీ గడియారంలో కానీ, నా వాచ్ గడియారంలో కానీ, మనకున్న ఫోన్లో వచ్చే గడియారంలో కానీ లేదు. వాటి ఆధీనంలో లేదు. ఈ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోద్ది, బ్యాటరీ అయిపోతే మన ఆగిపోయింది, అలా ఆగిపోద్ది బ్యాటరీ. ఎందుకు? టైం అసలు ఎవరి చేతిలో ఉందో తెలుసా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయి? నువ్వెప్పుడు చనిపోవాలో, నువ్వెప్పుడు మరణించాలో, ఎప్పుడు నువ్వు ఏది జరగాలి నీ జీవితంలో ఎవరి దగ్గర ఉన్నాయి? రాసి పెట్టి ఉందని అనకండి. రాసి పెట్టి కాదు, దేవుడి చేతిలో ఉంది. ఎప్పుడైతే చేయాలనుకున్నాడో అప్పుడే చేస్తాడో. నువ్వు ఎదురు చూడాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడికి మనసు ఇవ్వాలి, నీ హృదయం ఆయన పేరు పెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, నీ సమయం నాకు ఇవ్వలేదనుకో, అసలు నీ టైం కట్ చేసేస్తాను. ఎలాగా? నీకు 60-70 సంవత్సరాలు ఉన్నాయనుకో, ముందే కట్ చేశారనుకోండి, ఏం చేయగలరు? మనం చేసేది ఏం లేదు. అసలు ఆలోచించడం కూడా సరిపో. యావయ్యా బాబా, ఎందుకు నువ్వు అలా అంటా కూడా సరిపో. మనం ఎవరిని? మంత్రినో లేకపోతే ఏ అధికారినో ఎక్కడైనా పంచాయతీలో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఏడ ఇంకా రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏడ ఇంతకాలం అని అడగవచ్చు. ఒకవేళ నీకు అవకాశం ఉంది, ఓట్లేసి గెలిపించుకున్నావు కాబట్టి. దేవుని దగ్గర ఎందుకు తీసేస్తావు అప్పుడేనా అనడానికి అవకాశం లేదు. నువ్వు నాకు టైం ఇవ్వకపోతే నేను నీకు టైం ఇచ్చే లాభం ఏంటి? ఒకవేళ నువ్వు నాకు టైం ఇచ్చావనుకో, నేను ఎలా బ్రతకమన్నానో నీకు అర్థమవుతుంది. నువ్వు నాకు టైం ఇచ్చావనుకో, నీ జీవితం ధన్యకరం అవుతుంది. నువ్వు నాకు టైం ఇచ్చావనుకో, నీ బ్రతుకు ప్రపంచానికి ఒక వెలుగుగా ఉంటుంది. ఉండదా? దేవునితో నడిచేవారు, పరిశుద్ధంగా జీవించేవారు లోకానికే కాదు సంఘానికి కూడా ప్రతీకలుగా నిలబడతారు. ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ. సమయాన్ని దేవునికి ఇచ్చేవాడికి ఎప్పుడు కూడా దేవుడు తోడై ఉండకుండా మానడు. మూడవదిగా మరొక విషయాన్ని చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. మొదటగా హృదయం ఇవ్వాలి, రెండవదిగా నీ సమయం ఇవ్వాలి. అది కూడా నీది కాదు, చెప్పాలనుకుంటే దేవుందే. సమయం ఇవ్వాలి. మూడవదిగా లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. చదవండి. సరిపోద్దండి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఏమివ్వాలి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా పరిశుద్ధపు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేత మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మూడవదిగా ఇవ్వాల్సింది ఏంటంటే దేవునికి నీ యొక్క భాగములో వంతు ఇవ్వాలి. ఏదది? కానుక. దేవునికి ఇవ్వాల్సిందంటే నీ కానుక ఇస్తానండి, ఈ రెండు ఏమన్నానంటే చల్లవు, నీ కానుక వ్యర్థం. దానికన్నా ఇక్కడికి ఇవ్వటం కన్నా నువ్వు జాగ్రత్త పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. నిజమండి. హృదయం ఏమనండి, నేను సమయం ఇస్తానన్నావు అనుకో, అది కుదరదు. నేను సమయం ఏమనండి, హృదయం ఇస్తాననుకో, అది కుదరదు.
ఈ రెండు ఇచ్చి ఇది ఇవ్వలేనండి అన్నావు అనుకోండి, దేవుని మాట అభివృద్ధి చెందడానికి నువ్వు కారకుడు కారేవు. చాలామంది తినేసే వాళ్ళకి చూడండి, సంఘాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే తినేసే వాళ్ళకి ఇస్తారు. తినేసే వాళ్ళు అంటే అర్థమేంటి? కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా రాని 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 అంటారు తప్ప ఎవరికైనా బాగోపోతే సంఘంలో వాళ్ళు చూసే ఆలోచన మాత్రం ఉండదు. ఎవరికైనా సంఘంలో బలహీనలు పడితే వాళ్ళకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగోండి మందులు కొనుక్కోండి, ఒక్క రూపాయి ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు కొంతమంది. దేవుడు అంటున్నాడు అలాగా నీవు ఉండకూడదు. ఎప్పుడు కూడా సేవకుడే కాదండి, విశ్వాసే కాదండి, సేవకుడు కూడా దేవుని విషయంలో నిబద్ధత కలిగి బ్రతకాలి. ఇచ్చేస్తున్నారు కదా అని నేను తినేయకూడదు, నేను ఒకరినే ఆలోచిస్తున్నాను కదా అని మీరు ఆలోచించకుండా ఉండకూడదు. అంటే సంఘ విషయంలో మాట్లాడుతున్నాను. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? కానుక ఎడమ చేతితో ఇచ్చేది. చాలామంది ఎలా ఇస్తారు? 10,000 ఇచ్చాను చర్చికి, ఎందుకో ఆ రోజు మటన్ వేయడానికి నేనే ఇస్తా. నువ్వు చెప్పావు, ఎవరికి వెళ్ళలేదు. మనుషులు చెప్పావు అనుకోండి, ఈ లింక్ కట్ అయిపోద్ది. ఏది? దేవుడికి లింక్ కట్ అయిపోద్ది. లింక్ కట్ అయిపోతే నువ్వు ఇచ్చింది ఏమవుద్ది? నాకు ఇచ్చావని ఆయన ఏం చేస్తాడు? నాకు ఎప్పుడైనా ఇచ్చేవేంటారు అంటాడు. అదేంటయ్యా, ఆ రోజు 10,000 ఇచ్చాను ఈయన అడుగు, ఆ రోజు 30,000 ఇచ్చాను ఈయన అడుగు, ఆ రోజు చైల్డ్ చేయించాను ఈయన అడుగు అన్నావు అనుకోండి, వాళ్ళందరికీ చెప్పావు కదా, నాకు కనెక్షన్ కట్ అయిపోయింది, సిగ్నల్ లేదు, నాకు రాలేదు. అది నువ్వు ఇచ్చింది నాకు ఇచ్చి ఎలా చేయాలి? నన్ను మహింపరచాలి. నువ్వు ఇచ్చేది దేవుని నిమిత్తం ఖర్చు చేయబడాలి. నువ్వు ఇచ్చేది దేవుడు మహిమపరిచేంతగా ప్రాంతంలో కానీ సంఘంలోనూ కానీ స్తుతింపబడే విధంగా ఉండాలి. అందుకే పేదలకు ఇవ్వమంటాడు దేవుడు. సంఘం ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, మీకు చెప్పాను కదా. లేనివారికి, వస్త్రాలు లేనివారికి, పేదలకు, అనాథలకు, భర్త లేని విధవరాండ్రకు నీ వంతులో భాగం ఇవ్వమంటాడు. ఇది 10వ వంతు అని కాదండి, శ్రేష్ఠ ఫలం ఇవ్వమంటాడు దేవుడు. 10వ వంతు అంటే పాత నిబంధనలో ఇచ్చాడు. పాత నిబంధనలో ఏమని ఇచ్చాడు? అది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం చదువు, 11వ వచనం. ఇశ్రాయేలుకి ఇస్తూ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం. బేదలు ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోని నీ సహోదరులకు, దీనులకు, బేదలకును అవశ్యంగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది ఇశ్రాయేల్ కూడా ఇచ్చేసాడంటే ఆజ్ఞ, మనకే కాదు. నీ భాగం అంతట్లో 10వ భాగం ఇమ్మన్నాడు, ఇశ్రాయేల్తో చెప్పాడు. అంతేకాదు వాళ్ళతో కూడా ఈ మాట చెబుతున్నాడు. ఈరోజు మనకి ఎంతకంటే ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మిషనరీలు సేవ చేశారంటే, ఇలాంటి సేవలు చేసి ఈరోజు ప్రపంచానికి సువార్త ప్రకటింపబడింది. పేదలైన వారికి ఆహారం పెట్టారు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారో తెలుసా? మీరు అనుకుంటున్నారు ఆ పేదలకు ఇచ్చారు అనుకుంటున్నారేమో. ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడో? దేవుడు ఏం చేస్తాడో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిశునధనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వాడిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నాను. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలంట? దేవుని విషయంలో ఇచ్చేది ఎలా ఉండాలంట? కొంచెం ఇచ్చావనుకో నీకు ఎలా వస్తుంది? కొంచెంగానే వస్తుంది. నువ్వు ఎక్కువగా రావాలనుకో నువ్వేం చేయాలి? ఎక్కువగానే ఇవ్వాలంట. దేవుడు చెప్పిన మాట నేను కాదు. ఏ విషయాలు అయితే దేవుని పక్షాన జరుగుతున్న కార్యక్రమాలు, చాలామంది సంఘానికి ఇవ్వకుండా వేరే పాస్టర్లకి ఆన్లైన్లోను ఫోన్లోను ప్రార్థనలు చేసి
వాట్సాప్లోను ఫేస్బుక్లోను పెడుతున్నారండి. వాళ్ళ కానుకలు కొడతారు. ఎక్కడో పెద్ద సంఘం అంట, కొన్ని వేల మంది వస్తారంట, అక్కడ కొడతారు. అతను కోట్లతో మునిగిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే, అలాంటి వాళ్ళు పూటక ఏంటి ఆరాధనకు కోటేస్తున్నాడు. ఆయన వేల ఖరీదైన బట్టలు ధరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏంటండి అది? అది సేవ. అది సేవ. బట్టలు వేసుకోవద్దని మనం మంచి బట్టలు వేసుకోమనుకుంటాం, కానీ బాగా ఖరీదైన వాటిని ఉపయోగించమని దేవుడు చెప్పడం. కానీ వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో వాటికెళ్ళి వాటికే ఉపయోగించుకుంటున్నారు. కార్లు కొనుక్కుంటున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఉన్నారా లేరు ఇలాంటి వాళ్ళు? చూడండి, లోకంలోకి వెళ్ళి పరిశీలించండి, తెలిసిపోద్ది మీకే. కానీ నువ్వు ఎక్కడైతే సంఘంలోకి వెళ్తున్నావో ఆ సంఘాన్ని ద్వారా సువార్త ప్రకటించడంలో నువ్వు ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వాలి. మొదటగా దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే నీ హృదయం, పూర్ణ హృదయం. రెండవదిగా కోరుకునేది నీ సమయం. సమయం కూడా ఇక్కడికి వచ్చి వేరే ఆలోచన కలిగిన సమయం దేవుడు ఇష్టపడ్డావు. పూర్తి సమయం ఇవ్వాలి. నువ్వేదైతే దేవుడికి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని, ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించే విధంగా ఉండాలి. మూడవదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడైతే నీకు నువ్వు ఇస్తున్నావు అనుకోండి, నువ్వు ఇస్తున్నావు దేవునికి, ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సంపాదించి ఇస్తున్నావు అనుకుంటున్నావు. భక్తుడు అంటాడు, అయ్యా నీకు ఇచ్చిన దాంట్లో నేను కొంచెం ఇచ్చాను. ఎవరు? సొలొమోన్ గారు అంటాడు, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను కొంచెం ఇచ్చాను. అంతా మనం ఇవ్వలేం, ఎందుకంటే మనం బ్రతకాలి కదండి అంటారు. నిజమే. నువ్వు ఇచ్చిన దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో శక్తి లేకపోతే నువ్వు ఎలా చేయగలవు పని? ఉద్యోగం ఎలా చేయగలవు? చదువుకున్న జ్ఞానవంతులకి అందరికి ఉద్యోగాలు వచ్చినాయా? ఆలోచించండి. మరి నువ్వు వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడంలో వెనుదిరిగావంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేయటంలో లక్ష్యం చేయడు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఇస్తావో దేవుడికి నిన్నంతగా అభివృద్ధిపరిచి ఆకాశపు వాకిండ్లను, ఆ మాటలు చెప్పేవారు కొంతమందికి మాత్రం గెట్టర్ విషయాలు ఇచ్చేస్తుంటారు. కానీ దేవుని సన్నిధానంలో నిజంగా సేవ చేస్తున్న వాళ్ళు, నిస్వార్థమైన సేవ చేస్తున్న వాళ్ళకి, సేవకులకి ఇవ్వడానికి కొంతమందికి మనసు రాదండి. నిజమిది. మాయ చేసి మసిపూసి మారడిగా చేశారనుకోండి, అసలు లెక్క పెట్టలేని సొమ్ములు వచ్చేస్తాయి. మనం అలా చెప్పం, మనకు అలా వద్దు కూడా. మన పరిస్థితి అంతా దేవునికి అనుసంధానంగానే, దేవునితో నడిచే విధంగానే ఉంటుంది. మనం అలాగనే వెళ్దాం. మొదటగా నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ పెట్టుకుని ఉన్నావు హృదయం? ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చెబుతున్నాడు, నాతో సహా మందిరంలో ఉన్నారు మీరందరూ. ఎక్కడ పెట్టారు నీ మనసు? నా దగ్గర ఉందా? నీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధిస్తున్నావా? నోటి పాటలతో ఆరాధిస్తే ఏమాత్రం లాభం లేదు. కొంతమంది పాటలు పాడేసి ఆగిపోయింది ఆరాధన, నేను గొప్పగా స్తుతించేశాను అనుకుంటారు. ఏం లాభం లేదు. నీ హృదయం ఇవ్వని పాట, నీ హృదయంలో నుంచి రాని పాట, నీ హృదయాన్ని కదిలించలేని పాట, ఎంత గొప్ప పాట అయినా అది వ్యర్థమైపోద్ది. రెండవదిగా నీ సమయం కోరుతున్నాడు, నీ సమయం ఎవరికి ఇస్తున్నావు? మూడవదిగా నీకు వచ్చే రాబడిలో ఏ వంతు దేవునికి ఇస్తున్నావు? అది అన్నీ ఇచ్చి మనం దేవుడిచ్చే వాటిని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇచ్చేవారికి ఏమాత్రం ఆయన, ఒకవేళ లోకంలో ఎవరికైనా ఏమైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, మనకి నమ్మకం లేదు. వాళ్ళ దగ్గర ఉంటాయో ఉండవాటవన్నీ, దేవుని దగ్గర అయిపోతాయా? నాకు అయిపోయినాయి అమ్మ నీకు ఇవ్వడానికి అంటాడు దేవుడు. వాళ్ళందరూ అడిగేశారు, వాళ్ళందరికి ముందు ఇచ్చేసాను, నువ్వు అడగట్లేదని ఆగిపోయాను, నీకు ఇద్దాంలే అనుకుని ఈ లోకాడు వచ్చేట్టుకు కూడా అంటాక సరిపోతాం మనం దేవుని దగ్గర. ఎంతమందికైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా, ఈ లోకంలో మనిషి జీవించినంతకాలము దేవుడు ఆయన అడిగేవారికి ఇవ్వడానికైనా సిద్ధముగా, అంత బలము కలిగిన, శక్తి కలిగిన వాడు. అంతేకాదు, అంత ఆయన ధనాగారం అంత గొప్పది. అలాంటి పొందుకునే వారిగా మనం ఉండాలని, మన మనసును ఆయనపై నిలపాలని తెలియజేసుకుంటూ ఇట్లా ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి,
నీ మాటలు విలువైనవి, మీకు ఇవ్వాల్సినవి ఏంటో నీ వాక్యం ద్వారా మా అందరికీ తెలియజేశారు. నిజమేనాయన, నేను సమయాన్ని దేనికి ఎక్కువగా పెట్టగలుగుతున్నాను అని ప్రశ్నించుకుని మీకు సమయం ఇచ్చి మీ ద్వారా పొందుకునే ఆత్మీయ మేలు పొందుకునే జీవితాలుగా మమ్మల్ని బలపరచండి. అలాగేనైనా సమయాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు, ఎందుకంటే ఆ సమయం ఇచ్చింది మీరే. ఆ సమయాన్ని వినియోగించుకునే వారిగా, బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా ఉండే భాగ్యాన్ని మాకు అట్టి ఆలోచనలు దయచేయండి. మూడవదిగా, మేము కష్టపడుతున్న దాంట్లో మాకునైనా మీరు ఇచ్చారు నాయన. కష్టపడ్డానికి శక్తి ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, పనినిచ్చారు. వాటిలో కష్టపడుతున్న సొమ్ముని తండ్రి కొంత నీకు ఇవ్వడానికి ప్రేమ కలిగి, తండ్రి విధేయత కలిగి, విజ్ఞతతో తండ్రి విశ్వాసంతో నీకు ఇచ్చేవారికి తిరిగి మీరు మళ్ళీ ఇవ్వగలిగారని ఆలోచన మీ వాక్యం ద్వారా చెప్పారు. అలాంటి మేము ఇచ్చేవారుగా మమ్మల్ని నడిపించమని, మీ సంఘాలను అభివృద్ధిపరచమని, మీ మాటలను ఉజ్జీవింపచేయమని, అనేక మందిని జీవించే మార్గంగా నడిపించుకోమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, మీ యొక్క మాటలు వ్యర్థం కాకుండా మీ పిల్లల హృదయంలో ఫలింపచేయమని ప్రాధేయపడుతూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడని క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.